ప్రసవం ఇది ఒక యుద్ధం. మరణం అంచుల వరకు వెళ్ళి మరో ప్రాణాన్ని మోసుకొచ్చే పునర్జన్మ. కొత్తగా తల్లి కాబోతున్న అనేక మంది గర్భిణుల్లో చాలా అపోహలుంటాయి. పండంటి బిడ్డని క్షేమంగా ఉంచడానికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని ఒకలాంటి అయోమయ పరిస్థితి మాట. వారికి వాళ్లల్లో ఉన్న అపోహల్లో ఒకదానికి సమాధానం చెప్తున్నారు వైద్యులు. అదేంటంటే, గట్టిగా నడిస్తే ఏమవుతుందో, ఏదన్నా పని పట్టుకుంటే ఏం జరుగుతుందో, ఎందుకు వచ్చిన గొడవ, బెడ్ రెస్ట్ తీసుకుందాం, బిడ్డ క్షేమంగా ఉంటుందనుకుంటున్నారా? అలా చేయొద్దని చెప్తున్నారు వైద్యులు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలేమీ గాజు బొమ్మలు కాదు. ఏ చలనం లేకుండా శరీరాన్ని ఉంచేస్తే తుప్పు పట్టిన యంత్రంలా మారిపోతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఏం జరుగుతుంది అంటే, ఏ చలనం లేకుండా మీరు అలా పడుకొని ఉండటం వలన మీ కండరాలు బిగుసుకుపోతాయి. దానివల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దానివల్ల కాళ్ళు వాపులు వచ్చేస్తాయి. ఇక నార్మల్ డెలివరీ అన్న ప్రశ్నే ఉండదు. కాబట్టి మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీలో జీవం కూడా అంతే ఆరోగ్యంగా కదులుతుంది. మీరు ఎంత ధైర్యంగా ఉంటే ఆ ప్రాణం అంతే ధైర్యంగా భూమి మీదకి వస్తుంది. డాక్టర్లు తప్పనిసరి అని చెప్పినప్పుడు పాటించడం సరే, కానీ మీకు మీరుగా మీ బద్ధకానికి ఇదొక సాకుగా మాత్రం ఎంచుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.